హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఎప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. యోగాంధ్ర కార్యక్రమం అనేక మందిని ప్రేరేపించిందని ప్రధాని మోదీ అన్నారు. యోగాంధ్రపై గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు చేసిన పోస్టుపై మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖలో 3 లక్షల మందితో యోగా చేసి సరికొత్త రికార్డును సృష్టించారు. ప్రజలను యోగా ఏకం చేస్తుందని మరోసారి నిరూపితమైంది. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనుకున్న ఏపీ ప్రజలకు అభినందనలు అని పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో అంబటి నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు. ఈ మేరకు ఆయనపై నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా బారికేడ్లు తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంబటి. దీంతో ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. యూపీఏ హయాంలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోదీ నేతృత్వంలో అద్భుత సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా బీజేపీ పాలిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అవినీతి వార్తలేనని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మొదటి విడతలో తమ ప్రభుత్వం 4,50,000 ఇల్లు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇస్తున్నామని, ఎన్నికల నాటికి పేదలకు 20 లక్షల ఇల్లు కట్టిస్తామని తెలిపారు. లబ్ధిదారులకు 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగా ఆదివారం తెలంగాణ భవన్ ను ముట్టడించడానికి ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ లోకి దూసుకుపోవడానికి యత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తల్ని చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు వేడుకలను. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆసుపత్రి చైర్మన్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ మంత్రి దామోదర రాజనరసింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నట్లు తెలిపారు. బాలయ్య సరదా మాటలకు కార్యక్రమంలో నవ్వులు విరిశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ బంకర్లో తలదాల్చుకున్న విషయం తెలిసిందే. శనివారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కొన్ని బంకర్లలో ఆశ్రయం పొందుతున్న కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు టెహ్రాన్లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడులు చేస్తుండటంతో ఖమేనీకి ఇచ్చిన భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ఎటువంటి సిగ్నళ్లకు అందకుండా ఉండడానికి ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా B-2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ తాజా దాడులకు గాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. యుఎస్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మీ అద్భుతమైన ధర్మబద్ధమైన శక్తితో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మీ నిర్ణయం సాహసోపేతమైనదంటూ వ్యాఖ్యానించారు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లలో బెన్ డకెటన్ ను అవుట్ చేసిన అనంతరం ఈ రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఇప్పటి వరకు సేనా దేశాలలో 148 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డు గతంలో వసీం అక్రమ్ పేరిట ఉండేది. 59 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడంపై బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. వివాహం, విడాకులు భావోద్వేగపరంగా, ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలన్నారు. వాటిని కొనసాగించడం అంత సులభం కాదని చెప్పారు. తాను ఏవీ మాల్ఫార్మేషన్, బ్రెయిన్ ఎన్యూరిజం తో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని, యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నప్పుడు తరచూ గాయాలవుతుంటాయని పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 26వ తేదీన రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో విజయ్ పాల్గొన్నారు. ఈవెంట్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్ పై కేసు నమోదైంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.